జూనియర్ ఎన్టీఆర్ గారు నా భూతో నా భవిష్యత్తు 3 గంటలు ప్రాణం పెట్టి సినిమా చేశాడు. ప్రాణం పెట్టి సినిమా చేసి దాన్ని 3 గంటలు నడిపాడు. కాకపోతే ఏంటంటే ఎక్స్ట్రాడినరీ ఈ కలెక్షన్స్ అన్నీ జూనియర్ ఎన్టీఆర్ గారి, క్రెడిట్ అంతా జూనియర్ ఎన్టీఆర్ గారి. ఈ మొత్తం టోటల్గా ఏదైతే ఈ సినిమా చాలా పెద్ద హిట్ సినిమా, సబ్జెక్ట్ ఎక్స్ట్రాడినరీ సినిమా. కొరటాల శివ గారు స్క్రీన్ ప్లే కొంచెం ట్రాక్ తప్పింది. 17 నిమిషాలు మాత్రమే హీరోయిన్ ఉంచడం. నిన్నటి నుంచి మళ్ళీ సాంగ్ యాడ్ చేశారు. జనాలు బాగా పెరిగిపోయారు మళ్ళీ. ఎందుకంటే అందాల బుట్ట బొమ్మ అందాల రాసి శ్రీదేవి గారి కూతురు అంటే జనాలు చాలామంది అభిమానులు ఉన్నారు. అక్కడ కొంచెం నిరుత్సాహపడ్డారు. సైఫ్ అలీ ఖాన్ గారు ఇంకా సైడ్ ఆర్టిస్టులు ఎవరిని కూడా ఉపయోగించకుండా పార్ట్ 2 మీద వెళ్ళడం అనేది, మైండ్ పెట్టడం అనేది కొట్టాల శివ గారిది కొంచెం తప్పు జరిగింది. ఇది జూనియర్ ఎన్టీఆర్ గారి వల్లే కలెక్షన్స్ వస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ గారి వల్లే మొత్తం టోటల్గా ఈ సినిమా కూడా అంత ప్రాణం పెట్టి చేశాడు. సినిమా చాలా మంచి సినిమా. కాకపోతే కలెక్షన్స్ అనేది మనకు ఊహించిన కలెక్షన్స్ చాలా బాగున్నాయి. దాన్ని ఒప్పుకోక తప్పదు. రిలీజ్ అయిన డేట్ నుంచి సినిమా మీద నెగిటివ్ రివ్యూనే ఉంది, కానీ కలెక్షన్లు మాత్రం సూపర్ కలెక్షన్స్ వస్తున్నాయి సార్. సినిమా చూస్తుంది ప్రేక్షకులు, సినిమా నెగిటివ్ చేస్తుంది యాంటీ ఫ్యాన్స్. దానికి ఏ ఫ్యాన్స్ ఎవరు అనేది జూనియర్ గారికి తెలుసు, మాకు తెలుసు. ఇంకా దానికోసం డిస్కస్ చేయకూడదు. నెగిటివ్ రిపోర్టు ఫస్ట్ 1 గంట స్టార్ట్ అయిందమ్మా సినిమా. 1 గంట 10 నిమిషాలకు మామా బోరు, మామా జూనియర్ ఎన్టీఆర్ రాలేదు, మామా పెద్ద ఎన్టీఆర్ రాలేదు, మామా శ్రీదేవి లేదు, అమ్మాయి జాన్వీ కపూర్ లేదు, సైఫ్ అలీ ఖాన్ లేరు, మామా 1000 రూపాయలకు బాటిల్ కొన్నాం, మామా 1000 రూపాయలు బాటిల్ కొనుక్కుంటే బెటరు, మనం బాటిల్ కూర్చొని తాగడం బెటరు, బోరు మామా అని చెప్పి 3 గంటల్లో 300 రివ్యూస్ ట్రోలింగ్స్ చేస్తారమ్మా ఎవరైనా? నీకు 1 గంటలోనే సినిమా తెలిసిపోతుందా? తెలియదు కదా. 300 రివ్యూ ట్రోల్స్ చేశారు. అంటే ఇది పర్ఫెక్ట్ ప్లాన్ కాదా? అంటే నేనేమంటున్నానంటే, నువ్వు సినిమా చూడు, నీకు నచ్చకపోతే 10 మందికి ట్రోల్ చేసుకో. నువ్వు సినిమా చూడకుండానే నువ్వు ట్రోల్ చేసావే, తప్పు కదా అది. కనుక ఇలాంటివి సినిమా ఇండస్ట్రీకి మంచిది కాదు. సినీ ఇండస్ట్రీలో దేవరా బాగుండాలి. రేపు పుష్ప 2 సూపర్ హిట్ అవ్వాలి, గేమ్ చేంజర్ పెద్ద హిట్ అవ్వాలి, పండగ సినిమా బాలీబాల్ సినిమా హిట్ అవ్వాలి, చిరంజీవి గారి సినిమా హిట్ అవ్వాలి. ఇండస్ట్రీ బాగుండాలి, ఇండస్ట్రీ కార్మికులు బాగుండాలని కోరుకుంటామే తప్ప ఏ సినిమా ఫ్లాప్ అవ్వాలని ఎవరు కోరుకోరు. జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా హిట్ అయితే కొన్ని 100 మంది కార్మికులు బాగుంటారు, సైకిల్ స్టాండర్లు బాగుంటారు, క్యాంటీన్ బాగుంటారు, ఎగ్జిబిటర్లు బాగుంటారు, ప్రొడ్యూసర్లు బాగుంటారని కోరుకుంటాం. అంతే తప్ప ఇలా తప్పుడు ట్రోలింగ్స్ చేసి ఇలా టైంపాస్ చేసుకునే వాళ్ళని ఏమనమంటారు చెప్పండి. ఇంకా సినిమా బాగుంది, మంచి సినిమా. నేనే చెప్తున్నాను కదా, డైరెక్ట్గా చెప్తున్నాను. కొరటాల శివ గారు తప్పులు ఉన్నాయని చెప్తున్నాను. నేను వెనక పేర్లు చెప్పగలడం లేదు కదా. కొరటాల శివ గారు తప్ప, అది ఆ డబ్బు కలెక్షన్ అంతా జూనియర్ ఎన్టీఆర్ గారి వాళ్ళు వస్తుంది. దాన్ని ఒప్పుకోక తప్పదు. మన స్క్రీన్ ప్లేలో కొంచెం తేడా ఉంది. పార్ట్ 2 మీద తప్పుదో పట్టారు, అయిపోయింది. ఈ సినిమా మాత్రం బిగ్గెస్ట్ హిట్ కింద నాకు తెలిసి 5 వారాలు వెళ్తుంది, 5 వీక్స్. నిన్న సక్సెస్ మీట్లో ఎన్టీఆర్ గారు చాలా ఎమోషనల్గా స్పీచ్ ఇచ్చారు సార్. అందరూ చూసే ఉంటారు. ఫ్యాన్స్ మాత్రం కొన్ని సంవత్సరాల తర్వాత సోలోగా వచ్చిన ఫిలిం అని చెప్పి వాళ్ళ యొక్క ప్రేమ అంతా చూపిస్తున్నారు కలెక్షన్ల రూపంలో. ఆయన కూడా అంతే ఆనందంగా మాట్లాడారు. కొన్ని చూస్తున్నప్పుడు ఏంటంటే, సినిమా స్టార్స్ని చేస్తారు కదా ప్రేక్షకులు, ఎందుకు చేస్తారనేది ఇదే నిదర్శనం అనిపిస్తుంది. దేవరా సినిమా ఫ్లాప్స్ ఆయనకు రావు, ఇంకా ఫ్లాప్ చూడ్డు. టెంపర్ స్టార్ట్ అయ్యాడు, ఈ సినిమా దాకా హిట్స్ కొట్టాడు. ఆయనకి ఫ్లాప్ అనేది చరిత్ర రాదు ఇంకా. ఎందుకంటే ఆయన డిఫరెంట్ క్యారెక్టర్స్తో ఫ్యాన్స్ని మెప్పిస్తూ ఒప్పిస్తూ ఆయన మొత్తం టోటల్గా ఫ్యాన్స్ వాళ్ళకి ఏం కావాలనుకుంటున్నారు ఆ కష్టం పడుతున్నాడు, ప్రాణం పెడుతున్నాడు. అంటే ఆయన ప్రాణం తీసి ఫ్యాన్స్ ఎలాగైతే నా క్యారెక్టర్ ఒప్పుకుంటారో ఆ ఫ్యాన్స్ పెడుతున్నప్పుడు ఇంకెప్పుడు కూడా ఇంకొకరు రారు, ఇంకా ఫ్లాప్స్ రావు ఆయనకి. ఓకే, ఎందుకంటే అలాంటి వ్యక్తి ఉండాలి. జూనియర్ ఎన్టీఆర్ గారు నాకు ఎందుకు నచ్చుతారు అంటే, యాక్టింగ్లో ఎందుకు నచ్చుతారంటే, ఫస్ట్ వచ్చాడు ఆయన చిన్నప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ లేకుండానే వచ్చాడు. నందమూరి తారక రామారావు గారు మనవడే, ఎవరు లేరు. బాగున్నప్పుడు సూపర్ డూపర్ హిట్లు అయినప్పుడు అందరూ వచ్చారు. ఆయన సూపర్ హిట్ అయిన తర్వాత పలానా మావాడు అని వచ్చారు. కానీ ఏ రోజు కూడా ఆయన ఇండివిజువల్గానే ఎదిగాడు తప్ప ఏ రోజు ఏ కుటుంబం ఎవరు సపోర్ట్ చేయలేదు. ఇది ఒప్పుకోక తప్పదు, ఇది ఒప్పుకోవాలి. ఆయన బాగున్నప్పుడు ఆయన చక్కగా అంత టాప్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు వచ్చాయి తప్ప కుటుంబాలు ముందు వచ్చాయి. కుటుంబాలు చెప్పండి నాకు, ఇది నిజమా కాదా నాకు ఎవరైనా చెప్పమానండి. నేను తప్పు మాట్లాడితే నేను క్షమాపణ కోరుకుంటా. అందుకే ఇండివిజువాలిటీతో ఎదుక్కుంటూ వచ్చాడు. ఒక చూడాలని ఉంది, ఒక
నిన్నే చూడాలని ఉంది, ఒక టోటల్గా ఒక స్టూడెంట్ నెంబర్ 1, ఒక సుబ్బు, ఒక డిఫరెంట్ మూవీస్, ఒక సింహాద్రి, ఎన్నో సినిమాలు హిట్స్ ఇస్తూ ఆది సినిమా హిట్ ఇచ్చిన తర్వాత ఆయన ఎక్కడికో టాప్కి వెళ్తుంటే అప్పుడు కుటుంబాలన్నీ వచ్చాయి. కుటుంబాలు వచ్చి ఇప్పుడు అంటారు నట్టుకుమార్ ఎక్కడో ఉంటానంటే ఎవరో తెలియదు. నట్టుకుమార్ పెరుగుతున్నప్పుడు పలానా బీరకాయ పీస్ సంబంధం మాది, పలానా ఈ సంబంధం మాది, ఆ కుటుంబం నుంచి ఈ మేనత్త కొడుకు, ఈ అక్క కొడుకు, ఈ తమ్ముడు కొడుకు అంటారు కదా. అందుకనే జూనియర్ ఎన్టీఆర్ గారు డిఫరెంట్గా ఆయన ఇండివిజువాలిటీ ఎదుర్కొంటూ వచ్చాడు. అలాగే బన్నీ గారు కూడా, బన్నీ గారు సినిమా ఒక్క సినిమాకి మెగాస్టార్ గారు ఎవరైనా సపోర్ట్ చేయొచ్చు, ప్రతి సినిమాకి డిఫరెంట్గా ఆయన ఇండివిజువాలిటీ ఎదుర్కొంటూ వచ్చారు. అలాగే మీకు రామ్ చరణ్ గారు ఇండివిజువల్గా ఎదుర్కొంటూనే వచ్చారు. అందుకే చాలామంది ఒక్కసారికి రావచ్చు, కానీ సినిమాకి ఇండివిజువల్గా ఒక రంగస్థలం అలా తీసుకొచ్చిన వ్యక్తి అలా ఉన్నారు. కనుక మనం ఇవన్నీ కూడా మనం ఒప్పుకోక తప్పదు. కనుక సినిమా జూనియర్ ఎన్టీఆర్ గారు దినదిన ఎదుగుతూ వస్తారనే మనం చెప్పగలుగుతాం.